కీర్తనలు 147 అధ్యాయం 11వ వచనం. ఆయన నీ గుమ్మంలో గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి కోరికలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమిని ఆజ్ఞానించేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తు. కృష్ణుడు వాక్యం నిలిచిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తుతి పరిశుద్ధాత్మకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. దానికి మహిమ వందనాలు చెల్లిస్తున్నాము. దాన్ని చదవబడిన వాక్యాలకు వందనాలు. దాని వాక్యం చదువుకున్న సేవకులు దాన్ని మనకు అర్థమైన దీవించిన ఆశ్రయించిన వాక్యానుసరంగా దీవించిన చూపించడానికి వందనాలు. దాని మహిమ ప్రార్థన కలుపుకుందాం. ఇంకో వాక్యం నుంచి ప్రార్థిస్తున్నాం. జీవితంలో కనుక్కున్నాం వారు మనసు దయచేయండి. వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించుకొని కృప చూపించుకొని ప్రార్థన వేసే పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాం. నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. అంశం ఏంటిది? నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు అది అంశం. ఒక్కొక్క వచనం చదువుతూ 147 కీర్తన 11వ వచనం చదవడం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుచున్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడట మనని, మన ఇంటిని, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇంటి గుమ్మములు కదా. నేను ఒక ఆయన ఫోన్ చేశాడు, 9 లక్షలు ఉన్నాయి పాస్టర్ గారు, అందులో అన్ని కట్ట ఉంది, ఒక కట్ట మిస్ అయిందండి, 50,000 కట్ట, డోర్ పెట్టలేదా అని అన్నారు. ఇంటికి గడియాలు పెట్టాలి. ఇంకోసారి చదవమా, ఫస్ట్ నుంచి చదవమా. నీ గుమ్మములో గడియలను బలపరచువాడు. ఆమేన్. ఒకవేళ తలుపు వేసిపోయిన బ్యాంకులకు దొంగతనం పడతారు కదా, తలుపు వేసి ఉన్నా కూడా గడియలు గట్టిగా లేకపోతే, కాబట్టి దేవుని యొక్క మాట, నీ గుమ్మము గడియలు కూడా గట్టిగా ఉండాలా. నీ నివాసాన్ని దేవుడు దీవించాలా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలా, నిన్ను దేవుడు దీవించాలా, నీ పిల్లలను దేవుడు దీవించాలా, నీ సరిహద్దులలో సమాధానం ఉండాలి. చాలా మందికి ఈ రోజుల్లో సమాధానం లేదు. ఎంత పెద్ద జాబ్ ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి భార్య ఉన్నా, ఎంత మంచి భర్త ఉన్నా, ఏం లేదు, సమాధానము లేదు. ప్రభు పుట్టడానికి కారణం అదే, సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. దేని కొరకు వచ్చాడు? సమాధానము లేని జీవితానికి సమాధానం ఇవ్వడానికి యేసయ్య పుట్టాడు. సమాధానకర్త ఆయన. కాబట్టి చాలా కుటుంబంలో అధికారం ఉన్నా లేకుండా, అధికారం ఉన్నోళ్ళకు, డబ్బు ఉన్నోళ్ళకి, ఆ నాయకులకి సమాధానము లేదు. ప్రతి ఏ కుటుంబము మీరు డోర్ కొట్టండి, ఎవరినైనా అడగండి, ఏ కుటుంబంలో అయినా ఏం లేదంటే సమాధానము, శాంతి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. దేవుడు నిన్ను సమాధానం పరచడానికి ఆయన వచ్చి ఉంటాడు. చదువు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆస్వాదించాడు. ఆమేన్. పక్కన చెప్పాడు, నన్ను నా పిల్లలను దేవుడు ఆస్వాదించను గాక. నిన్ను నీ పిల్లలను. ఆమేన్. ఇంకోసారి చదవమ్మా, అందరూ చూడండి అన్నమాట. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ పిల్లల పక్కన ఉండే చేపెట్టి ఆస్వాదిస్తారా? ఆస్వాదించండి. పిల్లలు ఆస్వాదించబడతారు కాక. ఆమేన్. మన పిల్లలు ఏం కావాలి? ఫస్ట్ మనం ఆస్వాదించబడతానే మన పిల్లలు ఆస్వాదించబడతారు.
మనం ప్రార్థన చేస్తేనే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. మన మందిరానికి వెళ్తేనే మన పిల్లలు మందిరానికి వెళ్తారు. కాబట్టి ఫస్ట్ మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు మనం అనుకున్నా నన్ను ఆస్వాదిస్తే చాలు. దేవుడు నిన్నే కాదు, నీ పిల్లలను కూడా ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆస్వాదిస్తాడు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. చదువు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే. ఆమేన్. పక్కన నుంచి చెప్పండి. సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. ఆయన అంటే ఎవరు? దేవుడు అంటే యేసు అని చెప్పండి. ఆయన అంటే ఎవరు అనుకుంటారు? మరి యేసు అని ఎవరారా చెప్పాలి. ఆయన అంటే నా సరిహద్దులలో సమాధానం కలిగేవాడు యేసే. ఎవరు? యేసు అంటే ఏ యేసు? నజరేయుడైన యేసు. ఆమేన్. బైబిల్లో చాలా మంది ఏమనుకుంటారంటే యేసు అంటే చాలా మంది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. యేసు అని పేరు పెట్టుకోవచ్చా? చెప్పండి, యేసు అని పేరు పెట్టుకోవచ్చా? అలా చెప్పండమ్మా. పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. ఎందుకు? దేవుని పేరు పెట్టుకుంటా అంటే వదంటో ఎందుకు? చెప్పండి. నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసు నజరేయుడైన యేసు. నజరేయుడైన ఆ నజరేయుడైన యేసు నిన్ను నీ కుటుంబాన్ని సమాధానపరుస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను నీ కుటుంబము కొరకే ఆయన కన్య గర్భంలో పుట్టి వచ్చాడు. నజరేయుడైన యేసు. మీరు ఎప్పుడైనా ఎవరైనా టీవీలో డిబేట్ చూస్తున్నప్పుడు అంటారు, యేసు చాలా మంది ఉన్నారా, ఈ యేసు అని గ్యారెంటీ ఉంది, చరిత్ర ఉంది. యేసు ఏముంది? యేసయ్యకు చరిత్ర ఉంది. అందుకే యేసు అంటే ఏ యేసు? నజరేయుడైన. ఇప్పుడు రమేష్లు చాలా ఎక్కువైపోయారంటే మనం బిర్యానీ రమేష్ పెట్టుకున్నాం కదా. రమేష్లు చాలా మంది అయిపోయారు. ఏ రమేష్ అని గుర్తుపెట్టడానికి ఏ పేరు? బిర్యానీ రమేష్ అంటే టక్కున గుర్తుపడతారు. అలాగా యేసును నజరేయుడైన యేసుని ఎందుకు పేరు పెట్టారు? ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? చెప్పండి, ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? చెప్పండి, కరెక్టే. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. కానీ ఆయనకి ఎక్కడ పెరిగాడు? నజరేతు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేతు అని పేరు వచ్చింది. నజరేయుడైన యేసు, బెత్లెహేంలో పుట్టిన యేసు అంటే ఆయనకు గుర్తింపు, ఒక చరిత్ర ఉంది. ఆమేన్. వట్టిగా కాదు, వట్టి యేసు కాదు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. రైట్, చదువు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఆమేన్. చాలా మందికి ఏముండదు? చెప్పండి, తృప్తి. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. ఒక చీర కనుక్కొని ఆగుతారా? ఇంకో చీర కొనాలని ఉంటుంది కదా. ఇంకో చీర కొనుక్కున్న తర్వాత ఇంకో చీర, ఇంకా ఎన్ని చీరలు ఉన్నా ఇరువరుండా స్త్రీలకు చీరలు కొనిచ్చిన వాళ్ళ తృప్తి ఉండదు. కొత్త చీర వచ్చిందంటే వాళ్ళు పరిగెత్తుతారు షాపులకి కదా. తృప్తి అనేది జెంట్స్కి కూడా ఏముంటుంది? తృప్తి ఉండదు. కానీ దేవుని ఎవరైతే నమ్ముతారో, దేవుని రక్షణలో ఎవరు వస్తారో దేవునిలోనే తృప్తి ఉంది. లోకంలో దేనిలో తృప్తి లేదు. ఆమేన్. డబ్బు, అధికారం, బలము, శక్తి, దేనిలో తృప్తి లేదు. ఒక యేసయ్యలోనే తృప్తి ఉంది. ఆమేన్. మనం కలిగిన ఉన్న వాటితో
తృప్తి పొందాలట. హల్లెలూయా. చాలా మంది ఏమో ధనం కోసం ఆతృత పడుతున్నారు కదా. పొద్దున లేసి ఎక్కడైనా చూడండి ప్రపంచంలో దేనికోసము? ధనము సమస్త కీడుకు మూలం. అన్ని అనరాధాలకు ధనమే కారణం. కానీ ప్రజలందరూ ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఎవరైనా దేనికోసం పరిగెత్తుతున్నారు? చెప్పండి, ధనం కోసం. ధనం కోసం తల్లిని చంపమని చంపుతారు, చెల్లిని తండ్రిని చంపుతారు, తమ్ముని చంపమనా చంపుతారు. ధనం ఇచ్చిన దేవుని పక్కన పెట్టేస్తారు. ధనం వెంట పరిగెత్తుతున్నారు. కాబట్టి ధనం వెంట కాదు, మనం దేవుని వెంట పరిగెత్తాలి. ఆమేన్. గట్టిగా చెప్పుకుంటే దేవుని సృష్టి వెనుక కాదు, సృష్టికర్తతో మనం ఉంటే అతృప్తే. ఇవాళ నేను చనిపోయినా బ్రతికేటువంటి రోజులు నా యేసు కోసం, యేసయ్య సేవలో, యేసయ్య సన్నిధిలో బ్రతికాను చాలా జీవితం అని తృప్తి ఉండాలి. ఈరోజు ఒకవేళ ప్రభు నిన్ను పిలిచి ఈరోజు నీ ప్రాణం పోతే ఈ సేవ చేస్తాను, దేవుని కోసం ఈ ఆత్మను సంపాదించిన, దేవుని కోసం ఈ మంచి పని చేసిన చాలా ఆనందపడాలి, తృప్తి కలిగి చావాల. క్రైస్తవుడు ఒట్టిగా కాదండి, ఒట్టిగా కాదు. దేనిలో ఉంటుంది తృప్తి? సేవలో ఉంటుంది తృప్తి. ఆయన సేవలో తృప్తి ఉంది, ఆయన నామంలో తృప్తి ఉంది, ఆయన ఆశీర్వాదంలో తృప్తి ఉంది. బాగా ధనం ఉన్న వాళ్ళకంటే కొద్ది ధనముడు క్రీస్తులు కలిగి ఉండడమే గొప్ప తృప్తి అండి. ఆమేన్. చాలా మంది ఏమని బాధపడుతున్నారు? అయ్యో డబ్బు లేదే, కార్లు లేదే, ఇల్లు అన్ని దేవుడిస్తాడు. ఆమేన్. అన్ని ఆయన దగ్గర ఉంది. కానీ నువ్వు బాధపడి, చింతపడి, బాధపడి ఇక్కడే కృంగిపోయి ఉంటున్నావు, పొందుకోలేకపోతున్నావు. ఇక్కడే బాధపడి వీళ్ళని చూసి వాళ్ళని చూసి, వాళ్ళ కార్లు వీళ్ళకి కార్లు, వాళ్ళకి బిల్డింగ్లు వీళ్ళకి బిల్డింగ్లు, వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు అట్లా ఉన్నారు, అది చూసే కృంగిపోయి ఉన్నావు. పెట్ట కుప్ప మీద నుండి ఆయన లేవనెత్తుతాడు. ఆమేన్. ఎక్కడ నుండి? పెట్ట కుప్ప మీద నుండి ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి మీరు ఇహలోకమైన ధనం కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండండి. ఆత్మలను సంపాదించండి. ప్రభు కోసం జీవించండి. సావైనా బ్రతకైనా క్రీస్తే. ఆమేన్. ఎవరు? క్రీస్తే. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, మరణమైన, ఏదైనా చావైనా బ్రతకైనా యేసుతో అతృప్తి కలిగి మనము జీవించాలి. అతృప్తి కలిగి జీవించాలి. చాలా మందికి తృప్తి లేదు. చాలా మందికి తృప్తి లేదు. ఎవరు అంటున్నారట 1,00,000 కడితే 10 లక్షలు వస్తాయని. పోయి ఉన్న అమ్మేసి 1,00,000 కట్టిండు, 1,00,000 పోయింది, 10 లక్షలు పోయింది. అలాంటి ఆశీర్వాదం కోసం జనాలు ఉంటున్నారు. ఏ లోకపరమైన దానికోసము ఉరకబాకండి. దేవుడిలో ఉంటే ఎలా ఆస్తి వస్తుందో నేను చెప్తాను. దేవుడిలో ఉంటే ఎలా అయితే చూడండి. 113వ కీర్తనలో ఎంతమందికి పెళ్లి కాలేదో వాళ్ళకందరికి శుభవార్త, దేవుడు పెళ్లి చేయడు కాక. పెళ్లి కాదు ఉన్నారా అండి? ఎవరైనా పెళ్లి కాదు ఉంటే వాళ్ళకి పెళ్లి అవ్వదు కాక. 113వ కీర్తనలో ఆ మాట ఎక్కడ చదవ, లాస్ట్ మాట అనుకుంటా, లాస్ట్ మాట. సంతు లేని దాన్ని ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెట్ట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సత్తు లేని దానిని ఇల్లాలుగాను, సంతానము లేని బిడ్డలకి ఇల్లాలుగాను చేస్తాడు. కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించండి. ఆమేన్. గర్భఫలం లేని వాళ్ళకి దేవుడు గర్భఫలం కలగజేయును గాక. ఆమేన్. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అగును గాక. బైబిల్లో ఉందా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలని? ఉందా? డౌట్? ఎనీ డౌట్? కొంచెం డౌట్ గా చూస్తున్నారు. పెళ్లి కాని పెళ్లి కావాలి బైబిల్ ఉందా? చెప్పండి, మాట్లాడండి. అయ్యో మరొకసారి ఆ విషయం చదువుతారా? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెట్ట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును.
సో సంతానం లేని వారికి సంతానమును కలగజేసే దేవుడు. ఆమేన్. ఆమేన్. సంతానం లేని వారికి సంతానం కలగజేసే దేవుడు. రైట్. పెళ్లి కాని పెళ్లి చేసే దేవుడు కూడా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది, అబ్బాయి అయినా అబ్బాయి అయినా. తగిన వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడము బెటర్. పాపంలో జీవించడం కంటే పెళ్లి చేసుకోవడము బెటర్. తగిన వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం బెటర్. దేవుడు కూడా పెళ్లి లేని వాళ్ళకు పెళ్లి చేసుకోవాలని ఒంటరిగా ఉన్న నరుని జంటగా తయారు చేశారు. కీర్తనలు 31:19. కీర్తనలు 31:19. భయభక్తులు గల వారి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. ఆమేన్. దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కోసం దేవుడు మేలును దాచి ఉంచాడు. ఆమేన్. ఏం దాచి ఉంచాడు? మేలును దాచి. ఈ దాచి ఉంచే గుణం ఎవరికి ఉందంటే తల్లికి ఉంటుంది. ఆమేన్. భర్త ఉంటాడు, తల్లి ఉంటుంది, చుట్టాలు వస్తారు ఇంటికాడ, కానీ కొంచెం దాచి పెడుతుంది. పిల్లలు రాకపోతే దాచి పెడుతుంది. పిల్లలు ఎంత లేటుగా వచ్చినా, లేకపోతే భర్త ఎంత లేటుగా వచ్చినా, వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఆ దాచి పెట్టింది తన పిల్లల కొరకు కదా, పిల్లలను వడ్డిస్తుంది. అలాగనే మన దేవుడు తన ఎంతో భయభక్తులు కలిగిన వారి కొరకు ఒక మేలు కాదు, ఎన్నో మేలు దాచి ఉంచాడు. గట్టిగా చెప్పుకోండి. ఒక్క మేలు కాడా? ఆ వాక్యాన్ని సరిగా చదవం. ఒక్క మేలు కాదు, ఎన్నో మేలను దాచి ఉంచాడు. చదువు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్ప మేలు నీ కోసం దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కోసం దేవుడు ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలా మంది క్రిస్టియన్స్ చర్చిలో రాగానే వేసుకున్నాం అంటారు, కానీ జనాల ముందు పోయి నేను క్రైస్తవులు అంటే ఉంటారా? నరుల ఎదుట ఒప్పుకోవాలట. ఎవరు ఎదుట? నరుల ఎదుట పోయి క్రిస్టియన్స్ అని ఒప్పుకోవాలి. చర్చికి రావడమే చేతలేదు, ఇంకా నరుల ఎదుట పోయి ఎక్కడ ఒప్పుకుంటావు? నువ్వు నరుల ఎదుట నువ్వు ఒప్పుకుంటే తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు కదా. అదే ఇక్కడే నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఎట్లా ఒప్పుకుంటాడు? ప్రభుత్వాలు మారిన, చెప్తాను, అధికారులు మారిన, ప్రభుత్వాలు మారిన, లోకము ఏదైనా మనం దేవుని నమ్మినప్పుడు భయం లేకుండా మనం దేవుని అందరి ఎదుట, ప్రజలందరి ఎదుట ప్రభువును ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈయనే నా రక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే సత్యవంతుడు, ఈయనే ప్రాణం పెట్టినవాడు, ఈయనే రక్తం కార్చినవాడు, ఈయనే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళినవాడు, ఈయనే నరకంలో నుండి నిన్ను తప్పించవాడిని అందరి ముందు ఒప్పుకోవాలి. అదేవిధంగా నీ పాపములు కూడా బంధువులు ఏదైనా క్రిస్టియన్స్ కూడా చాలా నాగొచ్చు కదా మనకి. బైబిల్ వెనుక పెట్టుకొని వెళ్తాం, వాళ్ళ దాచుకొని చేస్తాం. ఎవరితో దాచుకొని చేయవలసిన అవసరము బహిరంగంగా నువ్వు ప్రభుని ప్రేమతో ప్రకటించాలి. అప్పుడు దేవుడు నీ కొరకు ఎంతో స్థిరమైన మేలను దాచి, స్థిరమైన మేలను ఆయన నీ కొరకు దాచి. మొదటి కొరింథీ 2వ అధ్యాయము
9-10 వచనాలు చదువు. 1 కొరింథీ 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 9 వచనం. ఇందుకు గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. ఆమేన్. కంటికి కనబడదు, అసలు మన ఆలోచనకు కూడా అంత గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతారా? ఎంత గొప్ప మేలు అంటే ఎఫెసీ 3:20 దేవుడు ఎలాంటి మేలు మనకు దాచి ఉంచాడు చెప్తాను. ఎఫెసీ 3:20 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మన కొరకు ఎంత గొప్ప మేలు, ఊహించని తలాచని మేలు నీ కొరకు నాకు దాచి. కానీ మనం భయభక్తులు కలిగి, చాలా మందికి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే దేవుని యొక్క నిజంగా ఆయనను ఆశ్రయించేవారు, నిజంగా ఆయనను ఆరాధించేవారు, నిజంగా ఆయనను నమ్మిన వాళ్ళకే దొరుకుతుంది. ఆమేన్. ఎందుకు దొరుకుతలేదు పాస్టర్ గారు? మేము కూడా బైబిల్ పట్టుకుంటున్నాం, మేము కూడా మందిరంకి వెళ్తున్నాం, మాకేం దొరకలేదు, ఇదే పేదరికంలో ఉన్నాము, ఇదే శాపంలో ఉన్నాము, ఇదే ఉన్నామంటే ఇదే అన్నట్టు కారణం. నామకార్థంగా బైబిల్ పట్టుకొని పోతే సరిపోదు. చాలా మంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదా, నామకే వాస్తవ బైబిల్ పట్టుకొని నామకాస్త ప్రార్థన చేస్తే కాదు, నిజంగా ఆయనను ఆశ్రయించి నిజంగా నువ్వు నమ్మితే, నిజంగా ఆయన కొరకు నిలబడితే ఈ గొప్ప మేలని నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తరతరముల వరకు వర్తిస్తాయి. ఆమేన్. గట్టిగా చెప్పండి. నిజంగా చేసేవాళ్ళు నిజంగా ఆస్వాదిస్తారు, వట్టిగా ఉండే వాళ్ళు వట్టిగానే ఉంటారు. బైబిల్ ఒక మాట ఉంది, వట్టి చేతులతో వస్తే వట్టి చేతులతోనే, వట్టిగా మందిరానికి రాకూడదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించాలి. ఆయన మనకు దాచించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయములో కలవరపడనియకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. ఆమేన్. చాలా కలవరం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే క్రైస్తవులకు ఎక్కువ ఉందంట. కలవరపడకండి. ఏం చేయదు? కలవరపడవద్దు. కలవరాన్ని కొట్టేయడానికి యేసుప్రభు వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, రక్తం కాచాడు, అన్ని చేశాడు, అయిపోయింది. కంగారు ఎవరు పడుతున్నారు, కలవరం ఎవరు పడుతున్నారు అంటే క్రైస్తవులే. కలవరపడవద్దు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఏంటిది? నివాసం సిద్ధపరచడానికి. ఇక్కడ కాదు, ఏ లోకమైన కాదు నివాసం, ఇక్కడ ఉన్న నివాసం ఇచ్చే దేవుడే కాదు, పరలోకంలో కూడా నీ కొరకు నివాసం సిద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆమేన్. ఈ లోకంలోనే కాదు నీకు ఆస్వాదించేది, పరలోకంలో కూడా నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఆయన రక్షణలో నడిస్తే, ఆయన భయభక్తులు కలిగి ఉంటే, ఓన్లీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కొరకు పరిగెత్తకూడదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా నీకు, నీ పిల్లలకు కావాలి. ఆమేన్. చెప్పడం కొడతారా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా తండ్రి ఇస్తాడు. తండ్రి ఇంట్లో అనేక నివాసాలు కలవు,
అందుకే కదా రష్యలో వచ్చింది. హెబ్రీ 11:6 చదవండి. హెబ్రీ 11:6. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. అలా నమ్మి ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. దేవుడి దగ్గర నేను వెళ్ళేది దేవుడి దగ్గరికి, దేవుడు నాకు ఖచ్చితంగా ఫలమిస్తాడు అని నమ్మి రావాలి. ఆమేన్. వట్టిగా రాకూడదు. హల్లెలూయా. ఎలా రాకూడదు? వట్టిగా మందిరానికి రాకూడదు. ఫలం పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని వెళ్ళాలా, ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలా. వట్టిగా వెళ్ళకూడదు. ఆయన నమ్మాలా. నమ్మడం అంటే మామూలుగా నమ్మడం కాదు. చాలా మంది ఎలా నమ్ముతున్నారో తెలుసా? చాలా ఒక్క యేసును నమ్మండి, ఒక్క యేసు దగ్గర రండి. ఏదైనా సరే ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నమ్మితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 61:7. యెషయా గ్రంథం 61. యెషయా గ్రంథం 61. మీ యవన కాలమునకు 61:7. మీ యవనమునకు అతిగా రెట్టింపు ఘనత నొందుదు. ఎవరో కాదని అవమానము. ఎవరు అంటారు? ఎవరో నిలబడుతుంది అక్కడ. ఎవరో కాదు ఆయన. చెప్తూ చదవండి. మీ యవమానమునకు అవమానము. అవమానం అని వస్తుంది కదా. సరేనా? ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. చాలా మంది అవమానపరచబడుతున్నారు కదా. అవమానములకు రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడట. ఆమేన్. ఏ పని చేసినా నిన్నే అవమానమే, కేవలమే. అవమానానికి రెట్టింపుగా ఏమిస్తాడు? ఘనత దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. ఎక్కడ పైన అవమానపడుతున్నావేమో దేవుడు నీకు రెట్టింపు ఘనత ఇస్తున్నాడు. ఆమేన్. చదవండి, మరొకసారి చదవండి. ఆయన అదే మాట. నీ యవమానకు పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు. నింద పొందుతున్న వారు సంతోషంగా ఉంటారట. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు చదువు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. నిత్య ఆనందము. హల్లెలూయా. నిత్య ఆనందం కలుగును. ఆమేన్. ఆమేన్. సంతోషం కలుగును, ఘనత కలుగును, ఆనందం కలుగును. ఆమేన్. ఏ ఆనందము? చాలా మంది నిత్య ఆనందం కోసం వస్తలేదు, అప్పటి ఆనందం కోసమే వస్తున్నారు కదా. అవమానానికి దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు కదా. రెట్టింపు ఘనత. కరెక్ట్గా బైబుల్ ఎవరు చదువుతారో వాళ్ళు మొత్తం ఈ వచనం చదవండి. ఓకేనా? ఎవరైనా చదవండి, చదవండి. చదువుతారా? అంజలి పిలువ. మీ బైబిల్ ఇస్తారా? మీ బైబిల్ ఏముందో అన్ని బైబిల్ అట్లా ఉందని చెప్తున్నారు. మరి మీ బైబిల్ ఏముందో
మీకు సంతోషం కలగజేయను గాక. ఆమేన్. అవమానము ప్రతిగా దేవుడు నీకు ఘనత కలగజేయను గాక. ఆమేన్. చదువు పైక. వారు తమ దేశములో ఆ రెట్టింపు భాగములకు ఆ కర్తలగుదురు. ఆ నిత్యానందము వారికి కలుగును. నిత్యానందము వారికి. ఏ ఆనందము? నిత్యానందము. ఇది రాసి పెట్టుకో అంజలి. రోజు ఉదయం లేచి ఇదే వాక్యం చదువు. హల్లెలూయా. ఇదే వాక్యం చదువు. దేవుడు ఇదే విధంగా నిన్ను హెచ్చించి దీవించి ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు ఆశీర్వాదము దూరంతో కలగ చేయను గాక. ఆమేన్. ఈ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ఆమేన్. ఆపుతారా? ఎవరు ఆపలేరు. అయితే అన్ని దానాల కంటే సువార్త దానం గొప్పది. ఆమేన్. అన్ని సేవల కంటే సువార్త సేవ గొప్పది. హల్లెలూయా. అన్ని దానాల కంటే ఏ దానం గొప్పది? సువార్త దానం. అన్ని సేవల కంటే ఏ సేవ గొప్పది? ఏ వార్త? సువార్త గొప్పది. ఆమేన్. అయితే క్రిస్మస్ అంటే ఏంటిదో, ఇది క్రిస్మస్ సందేశం కాదు, కానీ క్రిస్మస్ అంటే ఏంటిది? అపొస్తలుల కార్యంలో ఆది సంఘం ఏం చేసిందంటే కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. ఆమేన్. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి కూడా మనం చెప్పకుండా ఉండలేదు. అన్ని సేవల కంటే అన్ని ధరల కంటే ఇది చాలా గొప్పది. ఇది చేసే వారికి దేవుడు ఇది ఇస్తాడు. 61 అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఎవరైతే ఆయన స్వార్థలు చేస్తారో, ఎవరైతే ఆయన సేవలు చేస్తారో అది దేవుడు కలగజేస్తాడు. మీకు విలియం కేరీ తెలుసు కదా? విలియం కేరీ బైబిల్ని 40 భాషల్లో ట్రాన్స్లేషన్ చేసిన విలియం కేరీ ఏం చేశాడంటే ఈ బైబిల్ కోసం సేవ కోసం సంఘం కోసము ఆయన కాలిపోయాడు. భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు. కానీ ఈ బైబిల్ మాత్రం వదిలిపెట్టలేదు. బైబిల్ సువార్త చెప్పడం మారలేదు, ట్రాన్స్లేషన్ చేయడం మారలేదు, సేవను మారలేదు. భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నా కానీ ఈ వాక్యాన్ని వదలలేదండి. ఈ స్వార్థ చేయాలి, ఇది చేయాలి, ఇది గొప్పది. మనం చేసే నీతి, మనం చేసే భక్తి, మనం చేసే ధారాలు దేవుని దృష్టికి మురికి గుడలతో సమానం. నేను చెప్తలేను, మురికి గుడలతో సమానం కానీ ఆయన కోసం చేసేవారికి ఈ లోకంలో ఘనత ఇస్తాడు. నీతి మంతుల బిడ్డలు భిక్ష పెట్టుకొని అడుగుతా, నేను చూడలేదంటే నీతిగా ఉంటే ఏమొచ్చింది మాస్టర్ గారు? సేవ చేస్తే నాకేమొచ్చింది? స్వార్థం చేస్తే నాకేమొచ్చింది? మందిరానికి వస్తే నాకేమి వచ్చింది? మహిమ ఘనత అక్కడ నుండి వస్తుంది. ఆమేన్. ఎక్కడ నుండి వస్తుంది? పరలోకంలో నుండి వస్తుంది. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కదా. చాలా మంది అపోస్తులు ఏం చేశారు? ఆయన చేసిన త్యాగంలో పేతురు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. అలాంటి పేతురే యేసయ్య కోసం చావడానికి సిద్ధంగా గట్టికట్టుకున్నాడు. యేసు ప్రభు కొరకు ఇవ్వడానికి, యేసు ప్రభు కోసం ఇవ్వడానికి, యేసు ప్రభు కోసం రావడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈ రోజుల్లో. యేసు ప్రభు ఇస్తున్నాడు అంటే ఉరుకుతారు, కానీ యేసు ప్రభు కొరకు ఇవ్వాలంటే ఎవరు వస్తారా? అదొకసారి ఆఫ్ చేయండి. నీ కోసం నా కోసం ఇచ్చేసాడు. ఏకైక కుమారుని నీ కోసం నా కోసం పరిగెత్తాడు. ఆయన నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు అంతే. ఆమేన్. ఆయన కోసం మనం ఇవ్వాలి, ఆయన కోసం మనము వాక్యం చెప్తుంది. అన్ని దానాల కంటే సువార్త దానం గొప్పది. అన్ని సేవల కంటే యేసయ్య సేవ గొప్పది. బైబిల్లో చాలా రకాల వరాలు ఉన్నాయి.
మనం ఎన్ని సేవ చేసినా ప్రేమ లేని వారం అయితే వ్యర్థమని వాక్యం. ఆమేన్. ఎన్ని శరీరం కోసం ఇచ్చేసినా కూడా ప్రేమ లేకపోతే నీకు ఎన్ని వరాలున్నా, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సేవలు చేసినా ఏముండాలట? ప్రేమ ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ నిలిచేది ప్రేమ మాత్రమే. ఆమేన్. ప్రేమమైన కాటి ఇచ్చేశాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేశాడు. నీకోసం సమర్పణ చేసిన దేవుడు. ఇగో ఇక్కడ దేవుడు అనేకులు బతికించాడు, అనేకులు గొప్ప కార్యాలు చేశాడు, అనేకులు చూస్తున్నాం. స్వార్థ సేవ, స్వార్థ సేవకులు పరగతం. నీకోసం ప్రారంభించిన సేవను చెప్పు ప్రతి ఒక్కరికి. నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేదు. నువ్వు దీవిస్తే ఆ దీవెన గొప్పది ప్రభువా. నువ్వు చేసిన గొప్ప త్యాగం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు అనేది కార్యమైన నామము ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అవమానాలకి ప్రతిగా ఘనత ఇస్తాను నాతో. అలాంటి భాగ్యము నీ సేవ చేసే విశ్వాసులుగా మాకు, మా కుటుంబానికి, మా జీవితాలకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి